Faith works both ways. విశ్వాసము రెండు విధాలుగా పనిచేస్తుంది. Your faith in God and God's faith in you. దేవునిలో నీ విశ్వాసం, నీలో దేవుని విశ్వాసం. To increase your faith in God, you would pray to God, and when God gives you the things that you prayed for and changes your life for good, you gain faith in Him. నీలో విశ్వాసం పెరగటానికి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావు, దేవుడు నీకు ఆ కృపను అనుగ్రహిస్తాడు, నీ జీవితంలో విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. Through His works in your life, your faith begins to increase inch by inch. ఆయన కార్యము ద్వారా ఒక్కొక్క మెట్టు నీ జీవితంలో విశ్వాసంలో నువ్వు ఎదుగుతూ ఉంటావు. But how does God's faith increase in you? అయితే దేవుడికి మన పట్ల విశ్వాసం ఎలాగు పెరుగుచున్నది? When He's giving us all the things that we ask for, we go through difficult times in our lives and we face problems and issues, and we have to go through them like any other person. మన జీవితంలో మరి ఇతరులు అనేకులు వెళ్ళినట్టుగాని అనేకమైనటువంటి పరిస్థితులు గుండా, సమస్యలు గుండా, సవాళ్ళు గుండా మనం వెళ్ళవలసినటువంటి పరిస్థితులు మనకు వస్తూ ఉంటాయి. This is where your test begins. ఇలాంటి పరిస్థితుల్లోనే నీ జీవితంలో పరీక్ష ఆరంభమవుతుంది. You have to have faith in God and walk through these challenges or face these challenges or hard times in your lives and walk till the end without your faith being faltered. నీవు దేవుని యందలి విశ్వాసము కలిగినటువంటి వాడై ఇలాంటి మరి కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో దేవుని సహాయముతో విశ్వాసంలో నువ్వు ఎక్కడా పడిపోకుండా ముందుకు నడవవలసినటువంటి వాడవై ఉన్నావు. And when God sees that you successfully finished that challenge or went through that difficult life in your time and you still trust in Him and believe in Him and have faith in Him, that is when His faith increases in you. నీ జీవితంలో ఎదురయ్యేటువంటి సవాళ్లలో మరి కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో నీవు దేవుని సన్నిధిని విశ్వాసము కలిగి వాటిని ధైర్యముగా ఎదుర్కొంటూ వాటిని జయించినప్పుడు నీలో దేవుని విశ్వాసము పెరుగుతుంది. That is how simple faith works. ఆ విధంగా విశ్వాసం మన జీవితంలో పనిచేస్తూ ఉన్నది.